ఇక బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్ నివాసంలో కేటీఆర్ ను కలిశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించినా పార్టీని వీడడం ఆయనకి నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడడం కార్యకర్తలను బాధించిందన్నారు. అయితే కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగిన వాళ్ళు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని, మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని, బీఆర్ఎస్ కు కార్యకర్తలే కొండంత అండా అని కేటీఆర్ స్పష్టం చేశారు. బై ఎన్నికల్లో పార్టీ మారిన వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెప్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. స్థానిక సంస్థలో బీఆర్ఎస్ పార్టీ మన కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశీస్సులతోని బాన్సువాడకి వస్తామన్నారు. ఈ వచ్చే నెలను ఆహ్వానం పలికినాం. వచ్చే నెలన వస్తామన్నారు, ఖచ్చితంగా వస్తామన్నారు. ఒక భారీ ఎత్తున అక్కడ మీటింగ్ పెడతాము, కార్యకర్తలు గ్యాదర్ చేస్తాము. బాన్సువాడ పట్టణంలో టౌన్లో పెద్ద మీటింగ్ పెట్టి కేటీఆర్ గారి ఆశీస్సులతో పెద్ద మీటింగ్ సక్సెస్ చేస్తాం. బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది లేదని కొందరు అనుకుంటున్నారు. ప్రతి కార్యకర్తలు, ప్రతి ప్రజలు కేసీఆర్ ఉంటే బాగుండే మాకు అన్నీ వస్తున్నాయని చాలామంది బాధపడుతున్నారు. కాంగ్రెస్కు ఓటు వేసిన దానికి చాలా మనవాదం చెందుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మమైన కేసీఆర్ బొమ్మతోనే గెలిచేస్తానని గ్యారెంటీ చెప్పగలుగుతున్నాం. తెలంగాణ రాకముందు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వచ్చారో అసలు శిక్షణ కార్యకర్తలం అప్పుడు తెలంగాణ రావడానికి ఎంత కష్టపడ్డామో మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి మా బాన్సువాడ నియోజకవర్గ పక్షాన ఇక్కడ ఉన్న కార్యకర్తలము మరీ చెప్తున్నాము. టీఆర్ఎస్ జెండా రెపరెప రాలేటట్టు చూస్తామని మేము ఖచ్చితంగా గంటాపదంగా చెప్తున్నాము. మాకు ఇక్కడ కేటీఆర్ గారు గట్టిగా చెప్పి పంపుతున్నారు. మేము ఏదైనా సరే మీ వెనుక మేము ఉంటాం. బాన్సువాడ నియోజక పరులకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మీరు తెలంగాణ భవన్కు రండి, ఎల్లవేళలా మిమ్మల్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి కేటీఆర్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. పోచారము ఒక పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పోటీ ఎంత క్రికెట్ ఒక గరీబ్ గాడు పోయినట్టు లెక్క. లక్పతి కోటీశ్వరుడు, లక్ష్మీపుత్రుడు అన్నావు. నీకు కేసీఆర్ నీకు పక్క పెద్ద కొడుకు చూసిండు. ఏం చూసినావు? మేము ఎడిపోవాలా? పార్టీ కోసం ఉన్నోళ్ళం. రైతు బంధు ఆడున్నది. కళ్యాణ లక్ష్మి మేము ఇచ్చింది 20 లక్ష రూపాయలు తులా మంగారం ఇస్తే తీసుమార్కాడి. నువ్వు 2000-4000 ఇస్తే కాంగ్రెస్ తీసుమార్కాడి. మేము ఇచ్చినాయి అన్నీ కేసీఆర్ ఇచ్చినాయి. రైతు బీమా, రైతు 5 లక్షల రూపాయలు పంట రుణమాఫీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఏం లేదు కదా. రేవంత్ రెడ్డి ఏం చేసినాను? వాగ్దానాలను పెట్టి మోసం చేసి ప్రజల మోసం తప్ప ఏం లేదు. అభివృద్ధి కోసం కొన్ని వేల డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఆయన పేరు చెప్పుకొని ఈయన మోసం చేసి పోచారం. నేను ఇచ్చిన యాడికి ఇచ్చాడు? కేసీఆర్ ఇచ్చిన పాపం. కేసీఆర్ ఇస్తే కొన్ని వేలు. केसीआर साहब जब से है, हम जब से टीआरएस पार्टी में हैं और हमारे को अभी तक हर चीज़ सहूलत से हमारे को पहुंची है. और अब जो हो रहा है और बांसवाड़े के अंदर जो पार्टी हमारे पोचाराम साहब चेंज कर दिए ना, बहुत हालात हमारे सही नहीं है. और तेलंगाना में बीआरएस पार्टी में हम रहेंगे. और जो हमारी जो भी सहूलत हमारे को पहुँची है बीआरएस पार्टी से चाहिए हुए, घर आया, प्लाट आया, लोन आया, बीआरएस पार्टी से आया. हम कार्यकर्ता सीनियर है और हर हाल में अभी इलेक्शन भी लगाएंगे तो हम बराबर बीआरएस पार्टी को हम बराबर कंपल्सरी 100% हम जिता के छोड़ेंगे. जय तेलंगाना.